హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా విందు కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈరోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీని మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో గ్రేవీ అండ్ స్పైసీగా చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం ముందుగా చికెన్ని వాటర్తో బాగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒకటి బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒకటి దాల్చిన చెక్క వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొద్దిగా ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్ వచ్చాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయాక కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలపాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగా క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ వేసుకొని కలపాలి. తర్వాత మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఒకసారి కలిపి తర్వాత ఉప్పు, కారం తగినంత వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్నాక 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మన సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయింది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసే కర్రీస్ మీకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.